హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కావాల్సినందుకు కాదంటూ చూసేద్దాం. ప్రాణసఖి 28th ఎపిసోడ్. అదేమిటి ఇంట్లోకి రాకుండా వెళ్తున్నారు? నేను ఇంట్లోకి వచ్చి మీ వాళ్ళకెందుకు కోపం తెప్పించడం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు రిషి. రిషి తనని వదిలి అలా వెళ్తుంటే బాధగా అలానే చూస్తూ ఉంది అవని. బయట కారు సౌండ్ విని బయటికి వచ్చిన సావిత్రి అవని బయట నిలబడి ఉండటం చూసి అవని అంటూ ఆనందంగా పిలిచింది. అవని బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తుంటే సావిత్రి ఆశ్చర్యంగా చూస్తూ, ఒక్కదానే వచ్చావా? మాకు ఫోన్ చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా అన్నది. లేదు మా, ఆయన వదిలిపెట్టి వెళ్ళారు. ఏంటవని నువ్వనేది? వదిలేసి వెళ్ళాడా అంటే అతనితో మనకింకా ఏ సంబంధం ఉండదు కదా అని ఆనందంగా అడిగింది సావిత్రి. సావిత్రి అలా ఆనందపడటం అవనికి నచ్చలేదు. అందుకే ఏమీ చెప్పకుండా బ్యాగ్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఈ విషయం కౌశల్కి చెప్తే చాలా ఆనందపడతాడని వెంటనే కౌశల్కి కాల్ చేసి చెప్పింది. ఆఫీస్లో ఉన్న కౌశల్ ఆనందంగా, ఏంటంటే మీరనేది నిజమా? అవని వచ్చేసిందా అంటూ తెగ సంబరపడ్డాడు. అవును కౌశల్, అవని ఒక్కతే వచ్చింది. ఇంకా అతనితో అవనికి ఏ సంబంధం ఉండదని చెప్పింది. ఆంటీ నేను ఇప్పుడే వస్తున్నానని ఫోన్ పెట్టేశాడు. ముకుందం బయట నుంచి వస్తూ, ఏంటి సావిత్రి అంత ఆనందంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. అవని వచ్చిందండి అని సంతోషంగా చెప్పింది. అవని వచ్చిందా అని ఆశ్చర్యంగా అడిగాడు ముకుందం. మీరేంటి మన అమ్మాయి మన ఇంటికి వస్తే అంత ఆశ్చర్యపోతున్నారు అని అడిగాడు. అది కాదు సావిత్రి, ఒకతే వచ్చిందా లేక రిషి కూడా వచ్చాడా? మీరేం మాట్లాడుతున్నారండి? అతను ఎందుకు వస్తాడు? మన అవనే వచ్చింది అని అన్నది సావిత్రి. అవని ఎక్కడ ఉంది అని అడిగాడు ముకుందం. తన రూమ్లో ఉంది, వెళ్ళి చూడండి, నేను మీకు టీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళింది సావిత్రి. ముకుందం అవని రూమ్లోకి వెళ్ళేసరికి అవని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అమ్మ అవని అని ముకుందం పిలిచారు. డాడీ మీరా రాండి అని బెడ్ మీద నుంచి పైకి లేచి నిలబడింది అవని. అవనిలో ఇంటికి వచ్చాననే హుషారు కనిపించలేదు ముకుందానికి. నువ్వే కావాలని వచ్చావా లేక రిషి వదిలి వెళ్ళాడా అని అడిగాడు. నేనే మా ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ వదిలేసి వెళ్ళాడు డాడీ అని చెప్పింది అవని. నువ్వే కదా రావాలనుకుంది, మరెందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. నేను ఎలా ఉన్నాను డాడీ, బాగానే ఉన్నాను కదా అన్నది. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావో. వాళ్ళ ఇంట్లో జరిగింది చెప్పారా అని అడిగాడు ముకుందు. లేదు డాడీ, ఇంకా చెప్పలేదు. మీ హెల్త్ బాగాలేదని ఇక్కడ వదిలిపెట్టి వచ్చానని చెప్తానన్నారు. అవునా, చెప్పినట్లయితే బాగుండేది కదా అవని అన్నాడు. కొన్ని రోజులు ఆగి చెప్తానన్నారు డాడీ అని చెప్పింది అవని. నీకు ఇక్కడ ఉండటం సంతోషమే కదా అని అడిగాడు ముకుందం. అదేంటండి అలా అంటారు అంటూ టీ తీసుకుని వచ్చింది సావిత్రి. మన అమ్మాయికి మన ఇంటికి రావడానికి ఎందుకు సంతోషంగా ఉండదు అని అవని కూడా టీ ఇచ్చి, మీరు మీ పిచ్చి విషయంతో దాన్ని విసిగించకండి, తొందరగా కౌశల్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి అని అన్నది. సావిత్రి అలా అనగానే, అమ్మా ఇప్పుడేంటి, ఇప్పుడేం చెప్పకండి, తర్వాత చూద్దాం అన్నది. అలా అంటావేంటి అని, ఎంత తొందరగా కౌశల్తో నీ పెళ్ళి అయితే అంత మంచిది, నీకేమి తెలియదు, నువ్వు సైలెంట్గా ఉండు అన్న కోపంగా అన్నది సావిత్రి. అవన్నీ చెప్పేది కూడా వినొచ్చు కదా అన్నాడు ముకుందం. ఏంటి మీ ఇద్దరు పెళ్ళంటే అలా అంటున్నారు? ఎప్పటికే ఆ రిషి వల్ల మన అమ్మాయి జీవితం ఎటు కాకుండా పోయింది. ఇంకా లేట్ చేస్తే ఏమవుతుందో తెలియదు. ఎందుకే అంత తొందరగా ఈ పెళ్లి చేస్తే అంత మంచిది అని చెప్పి సావిత్రి బయటికి వెళ్ళింది. కౌశల్తో నీ పెళ్ళి అయ్యేదాకా మీ అమ్మ నిద్ర పట్టేలాగా లేదు అని అన్నాడు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి డాడీ, మీరే అమ్మకి చెప్పండి అన్నది. సరే నేను చెప్తాను, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని ముకుందం బయటికి వెళ్ళాడు. కౌశల్తో పెళ్ళంటే నా మనసు ఎందుకు అంగీకరించటం లేదు. రిషి గారు నా జీవితంలోకి రాకుండా ఉంటే ఇలా ఉండేది కాను, ఇలా ఉండేదాన్ని కాను అని కిటి దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంది. కౌశల్ అవని రూమ్లోకి వచ్చి డోర్ వేసి మెల్లగా వచ్చి వెనక నుంచి అవనిని కౌగిలించుకున్నాడు. అవని కోపంగా కౌశల్ చేతిని తీసేసింది. అవని నేను కౌశల్ని ఆ రిషిగాడు అనుకున్నావా ఏంటి, అలా తోసేసా అన్నాడు. కౌశల్ మర్యాదగా మాట్లాడు, రిషిగాడు ఏంటి అని కోపంగా అంది. ఏమైందవని, ఎందుకంత కోపంగా ఉన్నావు? వాడి వల్లే కదా మనకి ఈ అడబాటు, లేకపోతే మనం
ఈ పాటికి హనుమూన్‌కి కూడా వెళ్ళేవాళ్ళం అంటూ మళ్ళీ అవనిని కౌగిలించుకోబోయాడు. అవని ఒక్క చూపు చూసింది. అంతే. వెనక్కి తగ్గాడు కౌశల్. నేను వచ్చినట్లు నీకెవరు చెప్పారు అని అడిగింది. ఆంటీ ఫోన్ చేసి చెప్పారు. అయినా నువ్వు కదా చెప్పాలి. ఇందులో చెప్పడానికి ఏముంది కౌశల్? నా ఇంటికి నేను వచ్చాను. అదేంటయి అలా అంటీ ముట్టనట్లు మాట్లాడుతున్నావు? అవని, ఇంతకుముందు ఎంత ప్రేమగా మాట్లాడేదానివి. ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైంది అని అడిగాడు. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు కౌశల్. ఇంతకు ముందులా ఉండమంటే ఇప్పుడు ఉండలేను అన్నది. అంటే ఏంటవని నువ్వు అనేది? నాకు అర్థం కాలేదు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? నువ్వు ఎప్పుడు వస్తావో, మన పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామని చూస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా ఇప్పుడే పెళ్ళి వద్దని. వద్దు అంటే ఏంటవని? నువ్వు అసలు నాకేమీ అర్థం కావటం లేదు. ఇంటికి వచ్చావు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం అన్నాడు. కౌశల్, నాకు తలనొప్పిగా ఉంది, నన్ను విసిగించకుండా వెళ్ళు అన్నది అవని. ఏంటి ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? నీకోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశానో తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదు అవని. కాలేజీ నుంచి నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను. నా కోసమే నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యావని అనిపించింది. అందరూ వీకెండ్ వస్తే పబ్బులు పార్టీలు అంటూ తిరిగేవాళ్ళు. కానీ నేను మాత్రం నీ వెనకాలే తిరిగేవాడిని. అవన్నీ మర్చిపోయావా? అవని, నీ మెడలో ఎవరో తాళి కట్టి తీసుకువెళ్ళినా నీకోసం తప్పించాను. ఇంట్లో ఎన్ని తిడుతున్నా నీకోసం ఊర్ల వెంట తిరిగి మరీ వెతికాను. నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే ఇలా చేస్తాను. అతనితో నీ శోభనం అని తెలిసి అక్కడికి నీకోసం వచ్చాను. కాబోయే భార్య ఎవరికో భార్య శోభనం గదిలోకి వెళ్తుంటే ఎవరైనా చూసి తట్టుకోగలరా? నేను నీకోసం తట్టుకొని నిలబడ్డాను. ఎప్పటికైనా నువ్వు నా దానిని నమ్మకంతోనే ఉన్నాను. అలాంటిది నన్ను చీదరించుకోవటం చూస్తుంటే బాధ వేస్తుందవని అంటూ బెడ్ మీద బాధపడుతూ కూర్చున్నాడు కౌశల్. కౌశల్ అలా అనగానే అవనికి కూడా బాధ వేసి, అసలు ఇందులో కౌశల్ తప్పేముంది? రిషి గారు అలా చేయకపోతే నిజంగానే ఈ పాటికి పెళ్ళై సంతోషంగా ఉండేవాడు. కౌశల్ అదేమీ మనసులో పెట్టుకోకుండా నా కోసం, నా ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. తనని నేనెందుకు బాధ పెట్టడు? నేను బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అనుకుని వెళ్ళి కౌశల్ పక్కన కూర్చుంది. అవని అలా కూర్చోగానే కౌశల్ ఆనందంగా, అవని, నేను నీ విషయంలో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు అని చేతులు పట్టుకున్నాడు. అయ్యో కౌశల్, నువ్వేం చేశావని నేనే ఏదేదో ఆలోచిస్తూ నీ మీద కోప్పడ్డాను. నువ్వే నన్ను క్షమించు. ఆంటీ నువ్వు వచ్చావని చెప్పగానే ఎంత ఆనందం వేసిందో తెలుసా? ఆఫీస్లో లీవ్ పెట్టి మరీ వచ్చాను. అవునా? సరే చూసావు కదా, ఇక ఆఫీస్కి వెళ్ళు. నేను కూడా లీవ్ క్యాన్సిల్ చేసుకొని రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను. అప్పుడైనా రొటీన్ లైఫ్లో పడతాం. వెరీ గుడ్ ఐడియా అవని, అలాగే చెయ్యి అన్నాడు కౌశల్. కౌశల్, మన పెళ్ళి కొన్ని రోజుల తర్వాత చూద్దాం. ఏమంటావు? నీ ఇష్టం అవని. నేనేమీ బలవంతం చేయి. నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే చేసుకుందాం. నువ్వు ఆఫీస్కి వస్తున్నావు కదా, అది చాలా అన్నాడు. అలాగే కౌశల్, జరిగిందంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం లాయర్ని కలుద్దామా అని అడిగాడు. అవసరం లేదు కౌశల్. రిషి గారు వాళ్ళ లాయర్తో మాట్లాడాడు అంట. తొందరలోనే ఈ బంధం నుంచి విముక్తి వస్తుందని తాళిని చూపించింది. ఆ తాళి చూడగానే ఆ రోజు జరిగింది గుర్తుకొచ్చి కోపం వచ్చింది. కానీ అవని ముందు మళ్ళీ ఏమైనా అంటే అసలుకే మోసం వస్తుందని కోపం వచ్చిన ఏమనకుండా అది ఇంకా తీయలేదా అని అడిగాడు. అవనీకి అలా అడగగానే మనసంతా బాధగా అనిపించి, లేదు కౌశల్, డైవర్స్ రాగానే తీస్తాను. మనం పెళ్లి చేసుకోవాలంటే డివోర్స్ రావాలి. అవని అని ఆశ్చర్యంగా చూశాడు. మరి విడాకులు రాకుండా పెళ్లి ఎలా చేసుకుంటా కౌశల్ అని అడిగింది. అంటే రిషి గారు గొడవేమి చేయరు కదా, పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం ఏంటవని? ఇప్పుడు డివోర్స్ అంటే చాలా టైం పడుతుంది. రిషి గారు తొందరగానే అయిపోతుందని చెప్పారు కౌశల్. లేదవని, ఇద్దరిని కలిసి ఉండమని 6 నెలలు చెప్తారు. అప్పటికి మీరు విడిపోవాలంటే అప్పుడు ఇస్తామంటారు. నాకు తెలిసి డివోర్స్ రావడానికి సంవత్సరం పడుతుంది అనుకుంటా అని అన్నాడు. అయితే ఏమైంది కౌశల్? అంతా కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సంతోషంగా ఉండొచ్చు కదా అని అన్నదే అవని. నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినవా? వెనక చస్తానా అని మనసులో అనుకుని, ఇంకా నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. 10 రోజుల్లో చేసుకోవాలనుకుంది సంవత్సరం తర్వాత చేసుకుంటున్నాం అంతే కదా అన్నది అవని. సరే అవని, నేను ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్తానని పైకి లేచాడు. వాళ్ళు ఏమైనా అన్నా ఏమీ అనుకో కౌశల్, ఇలా జరిగింది అని ఎవరూ అనుకోలేదు కదా. ఇదంతా ఎవరి వల్ల వచ్చిందో తెలుసు కదా.
తెలుసు, అంతా నా కారు వల్లే. ఆ కారు ఎవరు వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేశారో తెలియటం లేదు. సిరిని యాక్సిడెంట్ చేసింది ఎవరో కనిపెట్టి రిషి గారికి చెప్పాలి. అప్పుడు రిషి గారు వాళ్ళని జైలుకి పంపిస్తారు అని అన్నది. జైలు అనగానే కౌశల్కి భయం వేసి, అవని ఆ గొడవలు మనకెందుకు, కానీ నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకొని కౌశల్ వెళ్ళాడు. రిషి గారి మీ మొహంలో ఆనందం చూడాలంటే వాళ్ళు ఎవరో కనిపెట్టాలి, నేనే కనిపెడతాను అన్నది అవని. రిషి ఒక్కడే రావటం చూసి, అమ్మాయి ఎక్కడ రిషి అని అడిగాడు ఆనంద్. వాడిని లోపలికి రానివ్వకుండా, ఏంటండి మీరు అని రా రిషి అన్నది సౌదామిని. అవనిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను డాడీ అన్నాడు. సౌదామినికైతే ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది. అదేంటి రిషి, మన ఇంటికి తీసుకురాకుండా వాళ్ళ ఇంట్లో వదిలేసి రావటం ఏంటి అని అడిగారు ఆనంద్. ఆ అమ్మాయి రాను అన్నదేమో, దానికి మన రిషి ఏం చేస్తాడండి అన్నది సౌదామిని. సౌదామిని, నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు. మన వెనక అవన్నీ తీసుకొస్తానని చెప్పి పుట్టింట్లో వదిలి రావటం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదు. డాడీ, నేను చెప్పేది వినండి. మన ఇంటికే వస్తుంటే అవని వాళ్ళ డాడీకి బాగలేదని ఫోన్ వచ్చింది, అందుకే అవనిని అక్కడ వదిలేసి వచ్చాను. కొన్ని రోజులే, మళ్ళీ వస్తుందిలే అని తన రూమ్లోకి వెళ్ళాడు. తన రూమ్లోకి వెళ్ళగానే సిరితో ఉన్న ఫోటోను చూసి ఏదో కోపంలో తాళికట్టాను, కానీ ఇప్పుడు అలా ఎందుకు చేశానని బాధ వేస్తుంది సిరి. నా మూలంగానే తన జీవితం నాశనం అవ్వకూడదు. తొందరగా విడాకులు ఇచ్చేసి ఆగిపోయిన అవని పెళ్లిని జరిపించాను, అప్పుడే నాకు మనశ్శాంతి అని అనుకున్నాడు. ఆనంద్ రూమ్లోకి వచ్చి లాక్ చేసి, నిజం చెప్పు రిషి, అవనిని ఎందుకు వదిలి వచ్చావు అని అడిగాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.